అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు శుక్రవారం కదా, ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను. అమ్మ ఒక మంచి రెమెడీ చెప్పారు పూజకి సంబంధించింది. అది ఈరోజు వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. చక్కగా పూజది చేసుకున్నాను. దాంతోపాటు నేను మీకు వీడియోలో షేర్ చేశాను కదా, నేను ప్రింటింగ్ చేయించుకున్నాను శారీస్ అని చెప్పి కట్టుకుని చూపించుకున్నారు కదా. సో ఈరోజు కట్టుకున్నాను. నాకైతే భలే నచ్చింది. అప్పుడు నేను ఇది తంజావూరు పెయింటింగ్ చేసుకున్నాను, పికాక్ అని చెప్పాను కదా, సేమ్ దీనికి సూట్ అయినట్టుగా అనిపించింది. దీనికోసం ఈ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాను. సో మా అమ్మగారు కూడా అన్నారు చాలా బాగుంది చీర మాత్రం అన్నారు. సరే మీకు కూడా కట్టుకుని చూపించుకున్నారు కదా, అందుకని ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను. ఈరోజు మంచి ముగ్గు పెట్టాను. అలాగే పూజ రెమెడీ అని చెప్పాను కదా, ఏంటది నేనే చేసుకున్నాను పూజ అన్ని వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనుకున్నవాడు తప్పకుండా చేయొచ్చు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఏమేమి జరిగింది ఈరోజు పూజ అవన్నీ చూసేద్దాం. శుక్రవారం వచ్చిందంటేనే మంచి ముగ్గు పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాను. బోర్డన్ ట్రయల్స్ వేస్తూ ఉంటాను పేపర్ మీద, ఏం ముగ్గు పెట్టాలి. పద్మంలాగానే ఉండాలి కానీ పెట్టింది పెట్టకూడదు, కళగా ఉండాలి, గుమ్మం అంతా నిండుగా ఉండాలి ముగ్గు అని చెప్పని. అలాగే నాకు తోచినట్టుగా అలా అల్లుకుంటూ ఏదో ఒక చిన్నది ఎక్కడైనా చూస్తాను, ఖచ్చితంగా అది పెట్టను. నా ఓన్గా ఏదన్నా నాకు తోచింది అప్పటికప్పుడు ఎలా తిప్పుకోవాలి అన్నది చూసి దాని తగ్గట్టుగా నా ఓన్గా అల్లుకుంటూ పెట్టేస్తాను ముగ్గు, అంతేను. అఫ్కోర్స్ అది ఏదో కొంచెం అటు ఇటుగా ఒక్కొక్క రోజు కుదరదు కానీ మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది పెట్టిన ముగ్గు. మీ అందరికి కూడా అందుకనే నచ్చుతున్నాయని హ్యాపీగా అనిపిస్తుంది నాకు. చెప్పాను కదా నిన్న మా అమ్మగారు అభిరాము వచ్చారని చెప్పని. అభిని మీరు అందరూ ఎంతో ఎంకరేజ్ చేశారు. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అమ్మ అభి రావడంతో ఇల్లంతా సందడిగా అనిపించింది. అమ్మ ఏమో కూరకారం అవి ఏదైనా చేసి పెడతాను, కందిపొడి ఆడి పెడతాను, అలాగే టమాటా నిల్వ పచ్చడి పెడుతున్నారు. వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఏంటో అవ్వలేదు. ఉప్పులో పోసి ఇవాళంతా ఎండబెడుతున్నాం మేము. అమ్మ వచ్చేసరికి ఏంటంటే పాపం పిల్లలు ఏం చేసుకోలేరేమో, వాళ్ళకి ఏదైనా చేసి పెడదాము, ఏదో కాస్త వంట చేసి పెడదాము అని చెప్పి 2-3 రోజుల నుంచి అయితే నేనైతే రిలాక్స్గా ఉన్నాను. వంట సెక్షన్ అన్నది వెళ్ళట్లేదు అటు పక్కకి. ఏదో చిన్నగా హెల్ప్ అయింది తప్ప అమ్మ చేస్తూ ఉంటే హ్యాపీగా తినిపెట్టడం ఒక్కటే అన్నట్టుగా ఉంది. అలా అని మళ్ళీ అమ్మనేమి ఎక్కువ ఇబ్బంది పెట్టి అవి కావాలి ఇవి కావాలి అని అడగను. అమ్మే ఏదైనా చేసి పెడతాను, తెచ్చుకోవే టమాటాలు తెచ్చుకో అంటే అప్పుడు తెచ్చుకుంటాను. ఎందుకంటే వాళ్ళని ఇవి చేయని ఇబ్బంది పెట్టి ఏదో వాళ్ళు రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు కదా, అన్నీ చెప్పి ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనైతే ఎక్కువ చెప్పడానికి ఇష్టపడను. కానీ ఏదైనా కావాలంటే మాత్రం అమ్మ నాకు ఇది చేసి పెట్టమ్మా, ఇది తినాలని, లేకపోతే నాకు రాంది ఏమైనా ఉంటే అలా అడగడం కానీ అవి అడుగుతాను. నిల్వ పచ్చడి మాత్రం మా అమ్మగారు టమాటా పచ్చడి అద్భుతంగా పెడతారు. అసలు ఎంత బాగుంటుందంటే అక్క వంటలో పెట్టి కొంచెం తీసుకొస్తే ఒక 2 రోజులు ఊదేసినట్టుగా తిన్నాం. ఇంకా పగలు రాత్రి అదే, ఇంకా వేరేది ఏమీ కనిపించదు. పచ్చళ్ళు అంటే పిచ్చి అనమాట, ఇంకా ఆ రకంగా ఉంది. అమ్మ వచ్చారు అంటే ఏదో ఒకటి అంటే పూజ ఎలా చేసుకో, లేకపోతే పిల్లల కోసం ఎలా చదువుకోండి, లేకపోతే ఏదైనా ఇలా చేసుకోండి అలా చేసుకోండి అని చెప్పని ఎక్కువ దేవుడికి సంబంధించినవి చెప్తూ ఉంటారు. పుస్తకాలు చదువుకోండి, లేకపోతే ఏదో రాముడిని ఇలా నమ్ముకోండి, లేకపోతే ఏదైనా కథలకు సంబంధించి వాటికి సంబంధించి చెప్పడం, ఇది వీడియోలో చెప్పవే ఈ కథ చాలా బాగుంటుంది, లేకపోతే దీంట్లో ఎంతో అమ్మ బాగా కథలు చదువుతారు. మా చిన్నప్పటి నుంచి నవల్స్ చదవడం కానీ ఎక్కువగా ఇలాంటి కథలు నవల్స్ అవి చాలా ఇష్టం. ఇప్పుడంటే మొత్తం దైవ సంబంధం అయితేనే దైవ సంబంధమైన కథలు, వాటికి సంబంధించిన పూజలు అవి ఎక్కువ చదువుతూ ఉంటారు. అని ఏవేవో ఎక్కువ రెమెడీలు కాదు, కష్టపడిపోయి ఏదో తెల్లవారుజాముని పిల్లల్ని ఇబ్బంది పెట్టేసి అలాంటి పూజలు వ్రతాలు చెప్పరు. పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా, భర్తని ఇబ్బంది పెట్టకుండా ఏమైనా చేసుకో చాలంటారు. మా అమ్మమ్మ గారు అదే చెప్పేవారు మాకు. వాళ్ళని ఇబ్బంది పెట్టేసి తెల్లవారుజాములు లేచేసి ఊరికే మనం పూజలు చేసేసి ఉపవాసాలు ఉండిపోయి కటికమైనవి ఏవో చేసేసే కన్నా ఇంట్లో వాళ్ళందరినీ ప్రేమగా చూసుకుంటూ వాళ్ళ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ మనకి ఎంత శక్తి కొలిది అంత చేసుకుంటే చాలు అని చెప్తూ ఉంటారు. అలాగే నీకు ఎంత ఓపిక ఉంటే అంత చెయ్యి, ఏదైనా చదువుకో, సింపుల్గా ఉండే 108 సార్లు చదువుకునేది ఏమైనా ఉంటుంది కదా అని చెప్పని శ్రీకర శ్రావణి కోసం విష్ణు సహస్రనామంలో కొన్ని నామాలు చెప్పారు. ఆరోగ్యం కోసం కానీ, లేకపోతే పిల్లల అభివృద్ధి కోసం కానీ, ఉద్యోగంలో అభివృద్ధి కోసం కానీ, సొంత ఇంటి గురించి కానీ ఒక చిన్న శ్లోకాలు ఉన్నాయి. అది ఎప్పుడైనా ఒకరోజు వీడియోలో షేర్ చేస్తాను. అది నేను మొదలుపెట్టి ఆల్రెడీ చదువుకుంటున్నాను 108 సార్లు జపమాలతోటి రోజును. ఒక 2 లైన్లు మాత్రమే, ఎక్కువ కాదు. ఏంటి అనేది మీకు తొందరలో మళ్ళీ షేర్ చేస్తాను ఒకరోజు. ముందుగా స్వామి అమ్మవారిని చక్కగా రెడీ చేసేసుకున్నాను. అమ్మ చెప్పారు ఈరోజు ఏంటంటే శుక్రవారం కదా, మంచి రోజు కదా, ఎప్పుడు పంచదీపారాసన ఎలాగో పెట్టుకుంటాను. ఎప్పుడైనా ఒకసారి ఇంట్లో అంతా బాగుండాలి, ఆర్థిక పరిస్థితి అన్నీ బాగుండాలంటే అమ్మవారికి
అష్టదీపారాధన అలాగే 8 సార్లు మహాలక్ష్మి అష్టకం చదువుకుంటే చాలా మంచిదట. అందుకని నేను నిన్నంతా మా అమ్మగారు కోసి మొత్తం కనకాంబరాలన్నీ కోసి మాల కట్టారు ఓపికగాను. నాకు కూడా లేదేమో అంత ఓపిక అనిపించింది, ఎందుకంటే దేవుడికి వెయ్యాలని నేను ఎంత ఉత్సాహంగా ఓపిక తెచ్చి కడతానో, నిన్న మా అమ్మగారు కూడా పెరట్లో పూలన్నీ చూసి భలే వచ్చాయి అని చెప్పి ఓపిక తెచ్చుకుని పొద్దున్న ఎండక్కకుండానే పూలన్నీ కోసి అలా ఏదో దేవుడు చదువుకుంటూనే చాలా చదువుకుంటూ ఉంటారు కదా, చదువుకుంటూ మాలంతా కట్టిపెట్టారు. నాకు అమ్మయ్య ఎంత ఆనందంగా అనిపించిందను. పోన్లే పైన వెంకటేశ్వరకి అవి ఆ 2 మాలలు వేసావు కదా, కింద వెంకటేశ్వర లక్ష్మీదేవి ఫోటోలకి కింద మళ్ళీ బంగారు వెంకటేశ్వర లక్ష్మీదేవికి వచ్చేలాగా వేసేసాయి, పర్వాలేదు బాగుంటుంది అన్నారని ఈరోజు ఇలా రెడీ చేసుకున్నాను. చెప్పాను కదా, ఒక శుక్రవారం ఏదైనా సరే 8 లేకపోతే 8 శుక్రవారాలను మనం అనుకుని చేసుకున్నా పర్వాలేదు, 3 శుక్రవారాలను చేసుకోవచ్చు. 8 దీపారాధనలు, 8 సార్లు మహాలక్ష్మి అష్టకం చదువుకోవడం, అంతే సింపుల్ రెమెడీ, ఎంతకన్నా ఏమీ లేదు. లేకపోతే మనకి చదువుకోవడం రాదు అనుకున్నా చాలు, ఓం శ్రీమాత్రే నమః అని 108 సార్లైనా చదువుకున్నా మంచిదే మనకి. లేకపోతే మహాలక్ష్మి అష్టకం ఏదైనా ప్లే చేసుకుని మనం వింటూ ఉన్న, ఎందుకంటే మహాలక్ష్మి అష్టకం అనేది చాలా చిన్నది, సింపుల్గా ఉంటుంది, ఎక్కువ పెద్దది కూడా కాదు, ఎవరైనా చదువుకోవచ్చు, అందులో కూడా మనకు ఆల్రెడీ ఉంటుంది. మొదటిసారి చదివితే ఏం ఫలితం వస్తుంది, రెండోసారి చదివితే ఏం ఫలితం వస్తుంది, మూడోసారి చదివితే ఏం ఫలితం వస్తుంది అన్నది అందులోనే మనకు ఆల్రెడీ క్లియర్గా ఉంది. ఒక్కసారి చదివితేనే అంత ఫలితం వస్తే మరి అమ్మవారికి ఎందుకంటే అష్టసంఖ్య అంటే ఇష్టం, ఎందుకంటే అమ్మవారు అష్టలక్ష్మిలు అంటాం కదా మనం, అందుకని ప్రతి అష్టలక్ష్మి అంటే ఒక్కొక్క లక్ష్మీదేవికి, అష్టలక్ష్మిలో ఒక్కొక్క లక్ష్మీదేవికి ఒక్కొక్క దీపారాధన అని పెట్టి మనం చదువుకోవడం అని చెప్పని అనడం. లేకపోతే మనకి అష్టలక్ష్మి స్తోత్రం వచ్చి చదువుకున్నా అది కూడా మంచిదే. మనకి సంతానలక్ష్మి, భాగ్యలక్ష్మి, ధైర్యలక్ష్మి అలా ఉంటాయి కదా, అవైనా చదువుకోవచ్చు. అమ్మవారికి సంబంధించిన ఏదైనా చదువుకోవచ్చు మనం, ఇది అది ఏం లేదు. నేనైతే ఈరోజు కనుక ఇటుపక్క కుబేర దీపం, ఇటుపక్క కామాక్షి దీపం 2 పెట్టుకున్నాను, మధ్యలో ఇంకా 4 కుందులు కూడా పెట్టుకున్నాను. వీటన్నిటిలో చక్కగా ఆవునితో దీపారాధన చేసుకున్నాను మంచిగాను, ఎందుకంటే ప్రతి శుక్రవారం ఆవునితో దీపారాధన చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం, లక్ష్మీ కటాక్షం కలుగుతుందట. అందుకని ప్రతి క్రమం తప్పకుండా మాత్రం నేను పెట్టుకుంటూ ఉంటాను. ఇంకా లేదు ఆవు నెయ్యి లేదు అంటే, నేను ఎవరో కూడా అడిగారు ఆవు నెయ్యి ఏంటక్కానని, పతాంజలి ఆవు నెయ్యే నేను వాడుతూ ఉంటాను, మ్యాక్సిమం అదే తెప్పించుకుంటాను. దాంతో నువ్వుల నూనె అయితే మాత్రం మామూలుగా పూజ నువ్వుల నూనె అవి ఉంటాయి కదా, అవి తెప్పించుకుని అది వాడుతూ ఉంటాను. ఈ ఆవు నెయ్యి కానీ నూనె దాంట్లో కూడాను కొంచెం జవ్వాది పౌడర్ కానీ నేను ఆల్రెడీ తయారు చేసుకున్నాను కదా ఒకటి, అన్నీ వేసి పొడిలాగాను, అది కూడా కొంచెం వేసేస్తే మంచి సువాసనగా ఉంటుంది. చక్కగా దీపారాధన చేసినప్పుడు కూడా మంచి సువాసనగా అనిపిస్తుంది. దాని దగ్గరికి ఏదైనా అగరబత్తిలు కానీ ధూప్ స్టిక్స్ కానీ వెలిగిస్తే పూజ గదంతా మంచి శోభాయమానంగా, అంటే కొంచెం చక్కగా అలాగా పరిమళాల మధ్యలో అలా పువ్వుల మధ్యలో దీపాల కాంతులు అమ్మవారి వివరాల సేద తీరుతున్నట్టుగా అనిపిస్తారు నాకు. ప్రతి శుక్రవారం చేసుకుంటున్నదే చక్కగా దీపారాధన అనేది చేసుకుని మంచిగా బొట్టు పెట్టి అక్షంతలు వేసి పువ్వులు పెట్టి నమస్కరించుకునే ముందు దీపారాధనకు నమస్కరించుకోవాలి. ఆ తర్వాత ఉన్న పూలతోటి పెరట్లో ఆల్రెడీ చక్కగా అన్ని పువ్వులు పూచాయి మంచిగాను. అష్టదీపాలకి తెల్ల మందారాలు విడిచే లక్కీగా అనుకోకుండాను వాటిని కూడా చక్కగా అలంకరణ అది చేసుకున్నాను నేను. ఇప్పుడు ఒకసారి నేను చదువుతున్నాను, మీరు కూడా తెలియని వాళ్ళకి ఒకసారి తెలుస్తుందని చెప్పని, తెలిసిన వాళ్ళైతే హ్యాపీగా చదువుకోవచ్చు. ఇదే మహాలక్ష్మి అష్టకం, ఒక 10-15 లైన్లు ఉంటుంది అంతే, చిన్నది సింపుల్ దీను. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసురభయంకరి సర్వపాప హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధిబుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంతర్హితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞయోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూల సూక్ష్మ హారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాప హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసన సిద్ధిదేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాతర్ మహాలక్ష్మీ నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే జగస్థితే జగన్మాతర్ మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మాష్టకం స్తోత్రం ఇహత్పఠిత్ భక్తిమాన్ నరః సర్వసిద్ధిమాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఏకకాలే పటే నిత్యం మహాపాప వినాశనం ద్వికాలే పటే నిత్యం ధనధాని సమన్వితం త్రికాలే పటే నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మీర్భ్రవి నిత్యం ప్రసన్న వర్ధో శుభా. అలా 8 సార్లు చదువుకుని ఏదైనా నైవేద్యం పెట్టి అమ్మవారికి హారతి ఇవ్వడం అంతేను. మనం ఇలా చదువుతున్నప్పుడు ఏంటంటే కుంకుమ చేతులు తీసుకుని ప్రతి నామానికైనా వెచ్చుకోవచ్చు, లేకపోతే ఒకసారి అయిపోయాక కొంచెం కుంకుమ వారి దగ్గర వేయడం, లేకపోతే పువ్వులు ఏదైనా ఉంటే వేయడం, ఏదైనా సమర్పించవచ్చు మనం చదువుకునేటప్పుడు. ఇప్పుడు ఒక చిన్న మంగళహారతి.
ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ, ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ, ನಮ್ಮಮ್ಮ ನೀ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ, ನಮ್ಮಮ್ಮ ನೀ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ನಿಗ್ಗುತ್ತ ಗೆಜ್ಜೆಯ ಕಾಲ್ಗಳ ಧ್ವನಿಯ ತೋರುತ್ತ, ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ನಿಗ್ಗುತ್ತ ಗೆಜ್ಜೆಯ ಕಾಲ್ಗಳ ಧ್ವನಿಯ ತೋರುತ್ತ, ಸಜ್ಜನ ಸಾಧುವು ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಮಜ್ಜಿಗೆ ಒಳಗಿನ ಬೆಣ್ಣೆಯಂತೆ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. ಅತ್ತಿತ್ತಗಲದೆ ಭಕ್ತರ ಮನರಳಿ ನಿತ್ಯ ಮಹೋತ್ಸವ ನಿತ್ಯ ಸುಮಂಗಳಿ, ಅತ್ತಿತ್ತಗಲದೆ ಭಕ್ತರ ಮನರಳಿ ನಿತ್ಯ ಮಹೋತ್ಸವ ನಿತ್ಯ ಸುಮಂಗಳಿ, ಸತ್ಯವ ತೋರುವ ಸಾಧು ಸಜ್ಜನಲಿ ಚಿತ್ತದಿ ಹೊಳೆವ ಪುತ್ತಳಿ ಬೊಂಬೆ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. ಶಕ್ಕೆರ ತುಪ್ಪವ ಕಾಳುವ ಹರಿಸಿ ಶುಕ್ರವಾರದ ಪೂಜೆಯ ವೇಳೆಗೆ, ಶಕ್ಕೆರ ತುಪ್ಪವ ಕಾಳುವ ಹರಿಸಿ ಶುಕ್ರವಾರದ ಪೂಜೆಯ ವೇಳೆಗೆ, ಅಕ್ಕೆರೆ ಉಳ್ಳ ಅಳಗಿರಿ ರಂಗನ ಚೊಕ್ಕ ಪುರಂದರ ವಿಠಲನ ಪ್ರಿಯೆ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ, ನಮ್ಮಮ್ಮ ನೀ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ, ಲಕ್ಷ್ಮೀ బారమ్మ. అమ్మ ఈరోజు పూజతో పాటు ఏం చెప్పారంటే హారతి ఇచ్చినప్పుడు ఎప్పుడు కూర్చుని ఇవ్వకూడదట, నుంచుని వంగుని, అది కూడా మన మూల స్థానం నుంచి హృదయ స్థానం అంటే మన తల దగ్గర వరకు ఇంచుమించు హృదయం పై వరకు అన్నట్టుగా నుంచుని తిప్పి ఇవ్వాలట. కూర్చుని ఊరికే అలా ఇచ్చడం నుంచుని ఇచ్చేయడం కాకుండా వంగుని మన కింద నుంచి అలా పైనుంచి అలా తిప్పుతూ ఇవ్వాలట. సో అదొక విషయం తెలుసుకున్నాను కదా, మీ అందరు కూడా షేర్ చేద్దామని అనిపించింది. ఇది ఈరోజు నేను చేసుకున్న శుక్రవారం పూజ. దీపాల కాంతిలో పువ్వుల పరిమళాల మధ్య ఎలా ఉంది మా పూజ, ముగ్గు ఎలా ఉంది, అది తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారనుకుంటున్నాను. ఇది ఈరోజు వీడియో. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.